మనం ఏలూరు జిల్లా బొంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం 4 ప్రాణాలను బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా విషాదచారాలు అలుముకున్నాయి. శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో విశాఖపట్నం వైపు పెడుతున్న ప్రత్యేక రైలు వేగంగా దూసుకొచ్చి 4 ఢీకొట్టింది. తీవ్ర వేగంతో జరిగిన ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తండ్రి షేక్ చాంద్ బాషా, తల్లి షేక్ హసీనా, పెద్ద కుమార్తె షేక్ షర్మిల, చిన్న కుమార్తె షేక్ సమీరా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబం ఒక్క క్షణంలో అంతరించిపోవడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. మృతుడు చాంద్ బాషా తాడేపల్లిగూడెంలో ఆప్టికల్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు సమాచారం. కష్టపడి జీవనం సాగిస్తున్న కుటుంబానికి ఈ ప్రమాదం విషాదాంతంగా మారింది. పెద్ద కుమార్తె షర్మిల MBA చదువుతున్నట్టు తెలిసింది. ఉన్నత చదువులతో కుటుంబానికి అండగా నిలవాల్సిన కుమార్తె జీవితం అర్ధాంతరంగా ముగియడంతో బంధువులకు నీరవుతున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని మామిడితోట ప్రాంతంలో గత 3 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఈ కుటుంబం నివాసం ఉంటోందని స్థానికులు తెలిపారు. వారి ఇంటి ముందు విషాద వాతావరణం నెలకొంది. గుడివాడ ప్రాంతం నుంచి సుమారు 25 సంవత్సరాల క్రితం తాడేపల్లిగూడెంకు వచ్చి స్థిరపడిన ఈ కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అయితే ప్రమాదానికి అదే కారణమా అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. జూలై 4 సాయంత్రం 2 మోటార్ సైకిళ్లపై ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబ సభ్యులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతదేహాలుగా మారడంతో బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న GRP పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో లభించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి ముందు తాడేపల్లిగూడెం వారు 4 RTC డిపోకు వచ్చిన CCTV దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు పోలీసులు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దని సూచిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయిన ఈ హృదయ విదారక ఘటన పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇవి ప్రమాదమా లేక ఆత్మహత్యలా లేక మరేదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే వివరాలు GRP దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నాయి. గారు మాట్లాడుతున్నానండి. నేను మా ఇంట్లో ఇలాగా 4 అంటే ఆడపిల్లలతో ముస్లిమ్స్ 4 ఉండేవారు అద్దెకి. వాళ్ళు 6 సంవత్సరాల నుంచి ఉన్నారండి మా ఇంట్లో అద్దెకి. 6 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు బాగానే ఉండేవారు. ఇంట్లో గొడవ గట్రా ఏం పడదు కానీ ఏం లేదండి. మరి నిన్న సాయంత్రం గుడివాడ వెళ్తున్నాం. వాళ్ళ మిస్సెస్ గారు అన్నయ్య గారికి ఒంట్లో బాగోలేదని వెళ్తున్నాం అని చెప్పి అన్నారండి. ఒక రోజు ముందే అన్నారు మాతోని. తర్వాత నిన్న సాయంత్రం ఏంటంటే 6 గంటలకి వాళ్ళ 2 పిల్లలు ఈ భార్యాభర్తలు కలిసి 2 బళ్ళు వేసుకొని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి అన్నయ్య ఇల్లు జాగ్రత్త కొద్దిగా పైన ఉంటున్నారండి అద్దెకి. మా ఇంటి పైన మేము కింద ఉంటున్నామండి. కింద జాగ్రత్త అంటే ఆ ఇల్లు మా దగ్గర చూసుకుంటాం, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా అయితే అన్నాం. అంటే ఒంట్లో బాగోలేదని వెళ్ళారు కదా, సర్లే వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళండి అని అన్నాం. సరే 5:30, 6ంటికి బయలుదేరి 6:30కి 6 అవుద్దండి. ఆ టైంలో 2 బళ్ళు వేసుకుని 2 పిల్లలతో వెళ్ళిపోయారండి. వెళ్ళాక ఇంకా పొద్దున్న ఇంకా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఇలాగ ఎప్పటి నుంచి ఉంటున్నారో అడిగారండి. చెప్పాము అది కూడా. ఇలా 6 సంవత్సరాల నుంచి ఉంటున్నారని, గొడవలు గట్రా పైన ఏం పడేవాళ్ళు కాదు. బాగానే ఆయనది కలజోడు షాప్ అండి ఇక్కడ. అలా హస్బెండ్ది. ఈవిడ హౌస్ వైఫ్ అండి. ఈవిడైతే ఇంట్లోనే ఉండేది, అసలు కిందకు కూడా రాదండి బయటికి. ఆ 2 పిల్లలు, ఒక ఆవిడేమో శశి కాలేజీలో చదువుతుంది పెద్ద పిల్ల, చిన్నపిల్లేమో మొన్న దుబాయ్, వాళ్ళ ఆయన గారు దుబాయ్ వెళ్ళారంటే గుడివాడ కుర్రోడని. గుడివాడ కుర్రోడు అయితే గుడివాడ నుంచి సంబంధం అయింది. అయిన 3 నెలల్లోనే కుర్రోడు దుబాయ్ వెళ్ళటం జరిగింది. ఈలోపు పాప కూడా ఇక్కడ ఉంచుకొని, ఎందుకని ఇంకా అత్తగారింటి కాడ మన దగ్గర ఉంచుకుంటానని 4 నెలల క్రితం చెప్పింది ఈవిడ పెద్ద వాళ్ళ అమ్మగారు. సరే అమ్మ, మన పిల్లలు మన ఇంటికాడ ఉంటే మంచిదా, ఇంకా మొన్న కొత్తగా పెళ్ళయింది కదా అని అనేవాళ్ళం. బాగానే ఉండేవారండి. 3-4 నెలల నుంచి బాగానే ఉండేవాళ్ళు. నిన్న సడన్గా ఇలాగ ఊరు వెళ్తున్నామని వెళ్ళారండి. ఇంక వెళ్తే ఇలాగ పొద్దున్న లేస్తే ఇలాగ మొత్తం 4 కూడా చనిపోయారని వచ్చారని ఎంక్వైరీలో మేము చెప్పామండి. ఇంకా డిస్కషన్ ఏం లేదు. ఫ్యామిలీ దెబ్బలాడుకోవడం కానీ అలాంటిది ఏం లేదండి. ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు గొడవలు పడతాం కానీ ఏమి. 6 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారండి. మా అత్తగారు వెళ్ళేసి ఉంది. నేను అల్లుడిని ఆ ఇంట్లోనే ఉంటున్నాను. నేను సంవత్సరం నుంచి నేను 2-3 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాను. అలాగే మరి ఇంకా గొడవలు పడతాం కానీ ఏమి, కిందకి దెబ్బలాడు కానీ అప్పులు కూడా ఏమి లేవు సార్. వాళ్ళకి సొంతగా ఒక కారు కూడా ఉంది వాళ్ళకి. అది స్టాండ్లో, మరి ఏ స్టాండ్లో ఉంటుందో తెలియదు. అది మొత్తం అద్దెకి వెళ్తుంది అన్నయ్య, మనకు ఒక కారు కూడా ఉంది, ఎప్పుడైనా కావాలంటే కిరాయికి ఎవరైనా మనల్ని పంపిస్తానని ఆవిడ అనేది. అన్నయ్యగారిని పిలిస్తే పైనుంచి కిందకనేది. సరే అలాగే అమ్మ అనేవ్వండి. ఇంకంతే జరిగింది అది.